ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు సందేశం ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచడం ఎలా, లేదా ఇట్లు దేవుణ్ణి సంతోషపరచడం. దేవుడు ఎలా సంతోషిస్తాడు, మనం దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టగలం. సాధారణంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు 198 మనుషులు మమ్మల్ని దేవుడు సంతోషపెట్టాలని కోరికతోనే దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడి సన్నిధికి రావటం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మా కోరికలు తీరాలి, మా పిల్లకి మగపిల్లడు పుట్టాలి, మా గోవుకు మగదోడ పుట్టాలి, మా గేదెకి ఆడదోడ పుట్టాలి, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు బాగా ఆర్థికంగా స్థిరపడాలి, మంచి మంచి హోదాగా ఉద్యోగాలు రావాలి, మాకు మంచి ఆరోగ్యం కావాలి, మాకు మంచి సంపదలు కావాలి. ఇవే ఎక్కువ మనల్ని సంతోషపెట్టాలి దేవుడు అనే ఉద్దేశంతో ప్రార్థనకి ఎక్కువ వచ్చేవాళ్ళు ఎక్కువ. దేవుడు నన్ను సంతోషపెట్టాలి, నేను ప్రార్థనకి వెళ్ళటం ద్వారా నేను ఎక్కువ బలపడాలి, నా యొక్క శరీర సంబంధంగా లోక సంబంధంలో ప్రతి కోరిక తీర్చాలి దేవుడు అని, దేవుడే మన కోరిక తీర్చాలని వస్తుంది. అసలు నిజమైన భక్తుడు అంటే ఎవరంటే, నేను దేవుడిని ఎలా సంతోషపెట్టగలను అని ఎక్కువ తపన కలిగిన వాడే దేవునికి నిజమైన భక్తుడు. దేవుడికి స్తోత్రం. మనల్ని నేను వెళ్ళటం ద్వారా దేవుడు నాకు ఏమిస్తాడు అనే ఆలోచన కంటే, నేను ఏమి చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడిని ఎలా సంతోషపెట్టగలను అనేటువంటి ఆ హృదయ అభిలాష కలిగిన వారే నిజమైన క్రైస్తవులు అవుతారు. ఇక్కడ దేవుని సంతోషం ఏంటి, దేని మీద ఆధారపడిందో మనం చూద్దాం. ఇప్పుడు చదివాం కదండి, లూకాసు సువార్త 15:7 చదివాం. అక్కడ ఏముందండి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. ఇక్కడ ఈ లూకాసు సువార్త 15 3 రకాలైనటువంటి ఉపమానాలు, కథలు ప్రభువు చెప్పాడు, పోల్చి చెప్పాడు. మొదటిది ఏంటంటే, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయి. వాటిని అడవికి తోలికెళ్ళి మేపుకొచ్చాడు. సాయంత్రం వరుసనే ఆ 100 గొర్రెలు లెక్కెడితే ఎన్నిసార్లు లెక్కెట్టినా 99 వస్తేనే ఒకటి మిస్ అయినట్టు కనపడుతుంది. అప్పుడు ఏ గొర్రె మిస్ అయిందో కూడా అర్థమైపోయింది. అప్పుడు ఈ 99 గొర్రెలను ఒక సురక్షిత స్థలంలో ఒక కాపరికి అప్పగించి మరలా తాను వెనక్కి వెళ్ళిపోయి, తను ఎక్కడైతే మేపాడో, ఏ స్థలాల్లో సంచరించాడో ఆ స్థలంలోకి వెళ్ళిపోయి ఆ గొర్రెకి అర్థమైనట్లుగా దాని స్వరంతో పలికి, లేదా దానికి ఉన్న ముద్దు పేరు ఏదైనా ఉంటే దానితో గట్టిగా పిలిచి మొత్తం మీద అది ఎక్కడుందో తెలుసుకుని దాన్ని పట్టుకుని తీసుకొచ్చాడు. అది పట్టుకున్నప్పుడు, ఇంత నన్ను ఇబ్బంది పెట్టావా, మళ్ళీ అంత దూరం వెళ్ళినోడి వెనక్కి తీసుకొచ్చి వచ్చారు. తన చేతిలో ఉన్న కర్రతో డొక్కలమ్మడం పొడవటం కానీ ఎరగబాదటం కానీ చేయకుండా అది మళ్ళీ 4 స్పీడ్కి నడలేదు, మెడ మీద వేసుకుని ఆ గొర్రెను సంతోషంతో తీసుకుని వచ్చి తన స్నేహితులతో చెప్పాడట. ఏమన్నాడు, రే, ఈ చిట్టి గొర్రె తప్పిపోయింది అనుకున్నాను రా, పోయింది అనుకున్నాను రా, ఇదిగో నా గొర్రె నాకు దొరికేసింది, ఎంత మంచి గొర్రె ఇది, ఎంత అందంగా ఉంటుందో, నశించిపోయింది అనుకున్నాం, క్రూర మృగాలు పాలైపోయింది అనుకున్నాం, ఇక దొరకలేమనుకున్నాను, కానీ ఇది దొరికిందని తన సంతోషాన్ని తన స్నేహితులందరితో పంచుకున్నాడట. దేవుడికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏముందంటే, అలాగే 99 మంది నీతిమంతుల వలన దేవునికి కలిగే సంతోషం కంటే, నీతిమంతులంటే దేవుని సంతోషమే, వారి కంటే ఒక నశించిపోయినటువంటి, ఇక పాపి అయిన మనుషుడు, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తి, దేవుని మార్గాల నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి మరలా తిరిగి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే దేవునికి ఇంకెంతో సంతోషం కలుగుద్దంటండి. ఇప్పుడు ఈ గుళ్ళో ఉన్నటువంటి మీరందరూ నీతిమంతులు అనుకోండి, ఎవరో ఒకళ్ళు తప్పిపోయారు అనుకోండి, వాళ్ళు రక్షించబడి తిరిగి తమ తప్పులు తెలుసుకుని లేదా దొరికి దేవుడి దగ్గరికి వస్తే దేవునికి ఎంత సంతోషం అంటారు, ఎంతో సంతోషంగా. ఎందుకంటే
నేను పుట్టించిన బిడ్డ తీర్పుకి నరకాన్ని శాశ్వత అగ్నికి వెళ్ళిపోతాడు, కానీ ఇతడు నాకు దొరికాడు, నాకు సంతోషం అని దేవుడు చెప్పుకుంటాడు. దేవుడు స్తోత్రం. 99 నీతిమంతుల విషయమే సంతోషమే, కానీ ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో దూతల ఎదుట ఎంతో సంతోషం. రెండవ ఉపమానంలో అక్కడ ఏం చెప్పాడంటే 10వ వచనంలో అక్కడ కూడా ఇదే ఉంది, కానీ అక్కడ 10 వెండి నాణ్యాలు గురించిన ఉపమానం ఉంది. పెండ్లికి నిశ్చయం చేసుకోవటానికి కన్యక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్యకతో ఆ వివాహ సంబంధం మాట్లాడుకున్నప్పుడు ఒక 10 వెండి నాణ్యాలు ఆ పాప చేతులు పెట్టి వస్తారు. శుభ్రంగా పెళ్లి రోజు వరకు శుభ్రంగా కాపాడుకో అని చెప్తారండి. యూదుల సాంప్రదాయం అని ఎవరు పెద్దలు చెప్తారు. ఇప్పుడు కూడా ఉంది. వచ్చేటప్పుడు పెండు కుమార్ చేతిలో కొంత సొమ్ము పెట్టి వస్తారు. ఆవిడకి 10 వెండి నాణ్యాలు పెడతారట. వెండి నాణ్యాలు పెట్టినప్పుడు వాటిని వివాహ దినం వరకు శుభ్రంగా కాపాడుకుని వివాహ దినం రోజున పెద్దలకు చూపించాలి. ఇదిగో మీరు ఇచ్చినటువంటి నాణ్యాలన్నీ జాగ్రత్తగా, ఈవిడ పొదుపు గల్లావిడ సూపరావిడ ఎలాంటిదని అని తెలుసుకోవడానికి కొన్ని చేతిలో పెడతారు. అయితే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ యవ్వనస్తురాల పెళ్లి కొరకు చాలా ఉరకలేస్తుంది, చాలా సంతోషం ఉంది, పెళ్లి రోజు వస్తుంది. రోజు వాళ్ళు ఇచ్చిన వెండి నాణ్యాలు ఒకసారి నేల మీద దిబ్బరిస్తుంది, చూసుకుంటుంది, మళ్ళా డబ్బాలు పెట్టుకుంటుంది, దాచుకుంటుంది. మళ్ళా రోజు ఎప్పుడు గుర్తొచ్చే అప్పుడు ఆ వెండి నాణ్యాలు నేల మీద పోస్తుంది, చూసుకుంటుంది. రోజు అటు చూసుకునేది ఆనందపడుతుంది, నా పెళ్లి రోజు వస్తుంది, నా పెళ్లి రోజు వస్తుంది. కానీ ఒక రోజు ఇలా దిమ్మరించగానే ఒక నాణ్యం లైన్గా ఎవరికి తెలియకుండానే గోడుగా నిలబడి అలాగే బండి చక్రం వెళ్ళిపోయినట్టు ఎటు వెళ్ళిపోయింది కనపడింది. తీరా లెక్కెట్టి దాంట్లో డబ్బాలు వేసుకునేటప్పుడు 9 కనపడింది. ఇది కనపడేమో 9. అప్పుడు ఏం చేయాలి? విచారం ఎక్కువైపోయింది. ఇప్పుడు అది ఏమైపోయింది? అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే చాలా భయం వేసింది. ఎలా ఏమైపోయింది ఈ నాణ్యమని దీపం వెలిగించి చీపులు తీసుకుని ఇల్లంతా ఊడ్చి ఏం చేసిందంటే అంతా కూర్చుకుని వచ్చి ఎక్కడో ఒక చోట మొత్తం మీద ఆ నాణ్యం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వెండి నాణ్యం దేవుడు దేనికి గుర్తుందంటే దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞల చట్టం. ఏంటో చెప్పడమ్మా? దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల చట్టం. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరిన ఏమవుతాడు మానవుడు? పాపే అవుతాడు. పాపే. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోయామో దేవుని ఆజ్ఞల్లో, దేవుని మాటల్లో వాటిని రీకలెక్ట్ చేసుకుని సరైతే దేవునికి సంతోషం. కాబట్టి దేవుల్లోకి వస్తున్న మనం ఏమవ్వాలమ్మా? 9 ఆజ్ఞలు పాటిస్తున్నారు, లేదా ఆజ్ఞలు పాటించమని కాదు, ఆజ్ఞల సారమంతా ప్రేమ. ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు చేశాడు. ఆ ఆజ్ఞ అంటే చెప్పండి అమ్మా. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. 2వ ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగువారిని. మళ్ళీ ఈ 2 ఆజ్ఞలు కలిపేసి ఒక ఆజ్ఞగా తీశాడు దేవుడు. ఏం చేశాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేనిలో తప్పిపోతున్నామో దాన్ని మనం తిరిగి కనుగొనాలి. క్రైస్తవ ప్రవర్తనలో దేవుడు అనేక సూచనలు, ఆజ్ఞలు, యేసు ప్రభు క్రొత్త నిబంధనలు ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈ ఆజ్ఞల్లో మనం దేని విషయంలో తప్పిపోతున్నాం అనేటువంటిది, ఎక్కడ తప్పిపోతున్నాం, దేనిలో ఆత్మలో బలహీనం అవుతున్నాను, నా ఆత్మలో బలహీనపరిచే పాపం ఏంటి? అది మోహము చూప, అబద్ధమా, మోసమా, అక్రమమా, ఏంటి, ఎక్కడ బూతులా, ఏ అపవిత్రత మాట్లాడుతున్నాను అనేటువంటిది మనం రీకలెక్ట్ చేసుకుని మనం ఎక్కడ తప్పిపోతానో తెలుసుకుని ఆ తప్పిపోయిన దాన్ని మనం సరి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు స్తోత్రం కలిగి. హల్లెలూయా. 3వది ఏంటి చెప్పండి? 3వ ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కొడుకు ప్రాయం వచ్చింది. ప్రాయం అంటే వయసు వచ్చింది, అంటే మేజర్ అయ్యాడు. యూదుల్లో మేజర్ అయిపోయినాడు. నా ఆస్తి పంచేయమంటే వెంటనే పంచాలట అక్కడ చట్టం. నేను నీ ఆజ్ఞలకు లోబడి ఉండలేను,
లేటుగా వస్తుంటే ఎక్కడున్నప్పుడు దాకా ఎవరితో తిరిగావు, ఎక్కడెక్కడ తిరిగావని కళ్ళేర చేస్తున్న తండ్రి. ఆ తండ్రి ఎందుకు అలా ఉంటాడు? ప్రేమతోనే కానీ ఆయనకి బిడ్డల మీద ద్వేషం ఉంటుందా? ఉండదు కదా. కనుక అతనికి ఏంటంటే తండ్రి దగ్గర ఈరకాటం అనిపిస్తుంది. స్వేచ్ఛాజీవి, స్నేహితులతో తిరగాలి, వాళ్ళతో తిరగాలి, వీళ్ళతో తిరగాలి, లోకస్తులతో తిరగాలి. తండ్రి దగ్గర అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ఇరుకుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు బయటెడతాను, ఎప్పుడు వయసు వచ్చేది, ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాననేటువంటి ఉద్దేశాలతో ఉన్నాడు అతను. నిజంగా అతను మేజర్ అయ్యాడు, తగిన వయసు వచ్చింది. ఒక రోజున అంటున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం అది నాకు ఇచ్చేస్తే నేను నా బాధ నేను పడుకుంటా, నా ఆస్తి పంచిపెట్టాను. అప్పుడు కుమారుని ఇద్దరు పిలిచి, అదిగోరా నీకు ఇది మీ ఆస్తి నువ్వు, నీ ఆస్తిని ఉంచుకోండి అని క్యాష్ పంచిపెట్టాడు, ఇళ్ళు పంచిపెట్టాడు, పశువులు పంచిపెట్టాడు, వెండి బంగారం పంచిపెట్టాడు, అన్ని పంచి. అప్పుడు ఆ చిన్న కుమారుడు కొన్ని రోజులు ఆగి మొత్తం ఏదేది అమ్మేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలి అన్నీ ఇక్కడ ఉండకూడదనే కదా వాడి ఉద్దేశం. మొత్తం అన్నీ కూడా సేవ్ చేసుకుని క్యాష్గా మార్చేసుకుని ఆ డబ్బులు మూటట్టుకుని తన స్నేహితులందరికీ వచ్చారు. రండిరా ఖుషీగా బతుకుతాం రండి అనుకుని, ఇక్కడుంటే మనకి ఇరకాటం, ఇక్కడ మా నాన్న తాగొద్దు అన్నాడు, తిరగొద్దండి, అటు వెళ్ళొద్దండి, ఇటు వెళ్ళొద్దు అన్నాడు, అది చేయొద్దండి, ఇది చేయొద్దు అన్నాడు, ఇన్నింటికి వచ్చేయండి, అన్నింటికి వచ్చేయండి అన్నాడు. ఇంక మన ఇష్టం, డబ్బులు మన దగ్గర వెళ్ళిపోతారంటే కుర్రే అంట అందరూ వెళ్ళిపోయారు. ఎవరిస్తారు? ఏం చేశారు? అందరం ఈ సొమ్మించుకుని దూరదేశంగా దూరం వెళ్ళిపోయారు. దూరం వెళ్ళి ఆ సొమ్ముతో ఏం చేశారమ్మా? విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి. దాంట్లో బ్రాకెట్ ఆటలాడాడు, ప్యాక్ ఆటలాడాడు, ఇంకేవాడాడు, కోడి పుంజులు ఆటలాడాడు. ఇక ఏ ఆటలు ఉంటే ఆటల్లో క్రికెట్లు బెట్టింగ్లు పెట్టాడు, రూమ్లో కూర్చొని అవి పెట్టాడు, ఇవి పెట్టాడు. మొత్తం మీద ఈ సొమ్ములన్నీ కొన్ని దినాలకో, కొన్ని నెలలకో, లేదా కొన్ని సంవత్సరాలకు ఎక్కువ డబ్బు అయితే కొంతకాలానికి ఇవన్నీ అయిపోయినప్పుడు ఇక తినటానికి ఇక అయిపోతాయి అనగా స్నేహితులందరూ మెల్లిగా ఏటోళ్ళట్టు వీడి. అప్పుడు బ్రతకటానికి ఏం చేశాడు? తన ఒంటి మీద కోట్లు అమ్మేసుకున్నాడు, తన చేతిలో ఉంగరాలు అమ్మేసుకున్నాడు, తన దగ్గర ఏదైతే విలువైన సరుకులు అన్నీ కూడా అమ్మేసుకుని ఇక ఆఖరికి సరైన బట్టలు కూడా లేనోడయ్యాడు. తిండి జరగట్లా. అందులో ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే నాకేదైనా ఉద్యోగంలో పనిచేస్తాను, హోటల్స్ వెళ్ళాడు. ఇక్కడ సరే హోటల్స్లో కూడా సరిపడి జనం ఉన్నారు బాబు, ఇక్కడ ఏం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా పని దొరకట్లా. ఒక పందులు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దగ్గర ఉద్యోగం ఉంటే ఇవ్వమంటే, ఇదిగో ఈ పందులను సాయంకాలం వరకు మేపుకుని వస్తే నీకు సాయంకాలం భోజనం పెడతాను. ఇప్పుడు కూడా భోజనం పెట్టేది అంత లేదు, రోజుకో పూట పెడతాం భోజనం. ముందు ఇంటి మేపుకురా, ఇదిగో దీనికి మేత దాణా ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళి ఒక చోటెట్టి అవి తిన్నాక అటు ఇటు తిరుగుతుంది, సాయంకాలం తోలుకుని అప్పుడు నీకు అప్పుడు భోజనం పెడతాం, అదే జీతం, ఇంకా డబ్బులు ఇవ్వడం ఉండదని చెప్పాడు. సరే అతను తీసుకెళ్ళి అతను ఎదురు మోసుకెళ్ళి ఒక చోటెట్టాడు. పందులన్నీ వచ్చి తినండి. ఆ పందులు తినేదన్నా తినాలనే ఆశతో వాటి దగ్గరికి వెళ్తే పందులను తోసేసినాయి అంటే పందులు కూడా ఏం చేసినాయమ్మా? కరవటానికి లేదు, మీదని పోవడం రెడీ కొన్ని ఇతను భయం వేస్తుంటారు. ఆ కడుపులో ఆకలి ఇబ్బంది ఎక్కువైపోతుంది. ఇబ్బంది అయ్యి ఆలోచన చేశాడు, ఒకప్పుడు నా తండ్రి దగ్గర ఎంత రాజరికం అనిపించాను, కావలసిన బట్టలు అడిగి కుట్టించుకున్నాను, నా చేతులు ఉంగరాలు ఉండేవి, మంచి వాచ్ ఉండేది, మంచి బట్టలు కుట్టించుకున్నాను, మంచి చెప్పులు కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను కనీసం తినటానికే ఇబ్బంది పడిపోతున్నాను, ఏమి ఉండట్లేదని అతను ఏం చేశాడమ్మా? చాలా వేదన పడిపోతాడు. కడుపులో ఆకలి తగ్గించేస్తుంది. యవనస్తుడు. అప్పుడు అనుకున్నాడు, నేను తిరిగి ఎట్లయినా సరే నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోదాం. తండ్రి దగ్గర ఈ మాటలు అడగాలి. ఎవరికి? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట కూడా నేను పాపం చేశాను. ఇక మీదకు నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నా దగ్గర లేదు, ఎందుకంటే అన్ని పంచుకుపోయాడు. కాబట్టి నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని అడుగుతాను అని అనుకుని ఈ మాటలు సిద్ధపరచుకుని బిడ్డ ప్రయాణం వెనకొచ్చాడు. తండ్రి కూడా చూస్తున్నాడట, ఇంతకాలం కంటే ఎక్కువ రావు అయిపోయి ఉంటాయి, ఆడు దోబర ఖర్చులు డబ్బులు అయిపోయింటాయి, ఈ దారం వెళ్ళాడు, ఇక ఆడికి ఎవరు దిక్కులేదు, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయన కూడా ప్రతిరోజు ఆ డాబా మీద ఎక్కించి వస్తున్నాడు. దీన్ని అన్వయించుకుంటే
మానవులందరికీ తండ్రి మన ప్రభు అని దేవుడికి స్తోత్రం. ఆయన దగ్గర నుంచి దూరంగా జరిగిపోయిన ప్రతి మానవుడు కరువుల్లో పడతాడు, ఆకలి బాధల్లో పడతాడు, అనారోగ్యంలో పడతాడు, అనేక విధమైనటువంటి దేవుడి దగ్గర నుంచి ఈ లోక సుఖాలు ఆశించి ఏదో ఉందని లోకంలో పరిగెత్తి దేవునికి దూరంగా కనుక వెళ్ళిపోతే నీకు శ్రమలు మీదకు వచ్చేస్తాయి. దేవునికి దగ్గర ఉంటే నువ్వు సంతోషంగానే ఉంటావు. ఆ సమృద్ధిలో దేవునికి దూరం అయితే సమస్తము నీ మీద దాడి చేస్తాయి. సమస్త ఇరకాటాలు, సమస్త సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆకలి బాధలు, వస్త్రహీనత, ఇవన్నీ కూడా నీ మీద దాడి చేయవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు ఏదైనా శ్రమల్లో ఎక్కువ బాధపడుతుంటే, ఒకవేళ నా తండ్రి అయిన దేవుని చిత్తానికి నేను ఒకవేళ దూరం అయ్యానా, దేవునికి విరోధమైన పాపం నేను చేస్తున్నానా అనేటువంటిది ఒకసారి పునర్విమర్శ నీ జీవితం గురించి చేసుకోవడం. దేవునికి విరోధంగా నేను నడుస్తున్నాను తండ్రి, నాకైతే అర్థం కావట్లేదు, నీకేమైనా విరోధంగా నడుస్తుంటే నాకు తెలియచేయి నీ ఆత్మ ద్వారాని మరి ఒక పూట ఉపాసన ప్రార్థన చేసుకుంటే దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యవనస్తుడు తిరిగి వస్తూ అనుకుంటాట, నా తండ్రి గారి దగ్గరికి వెళ్తాను, నా ముఖం చూడండి, ఛీ దరిద్రుడా, పోరవతలకి, నీకు నాకు ఏం సంబంధం వచ్చావు, ఇక్కడికి ఏముందని వచ్చావు అని ఇలా అంటాడా, లేకపోతే రానాయన లోనికి అంటాడా అని ఎన్నో ప్రశ్నలతో ఆ కుర్రాడు తండ్రి దగ్గరికి వస్తాడు. ఒళ్ళంతా చెమటట్టేసి ఉంది, పాత పడిపోయిన బట్టలు దుమ్ముతో ఉన్నాయి, క్రాప్ వేయించుకుంటా డబ్బులు లేవు. ఇక చెప్పాలంటే అతని పరిస్థితి, కాళ్ళకి చెప్పులు లేవు. అలాంటి పరిస్థితులు ఆ యవనస్తులు వస్తుంటే ఆ నడకను పోల్చుకుని తండ్రి నా కొడుకే వచ్చేస్తున్న ఆనందంతో గబగబ దిగెళ్ళి ఆ కొడుకుని ఎదుర్కొని కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని లోనకు తీసుకొస్తుంటే అతను నోరు తెరిచి అంటాడు, తండ్రి పరలోకమునకు విరోధముగాను పాపం చేశాను, నీ ఎదురు పడి నేను పాపం చేశాను. ఇక నీ కుమారులను పెంచుకునే యోగ్యత నా దగ్గర లేదు, నీ దాసులలో పనివాడిలో ఒక పనివాడిగా పెట్టుకోమని అడుగుదామని నోరు తెరుస్తుంటే ఆ నోటి కంఠంగా చేయబెట్టి, నువ్వు అలా అనొద్దు నాయన, నువ్వు కుమారుడే రమ్మని లోనకి ఆహ్వానించి తీసుకెళ్ళి ఏం చేశాడు, అతని శుభ్రంగా స్నానాదులు అన్నీ చేయించి, క్రాపులు వేయించి, కాళ్ళకు మంచి చెప్పులు తొడిగించి, మంచి దుస్తులు వేయించి, చేతికి ఉంగరం తొడిగించి, ఒక క్రొవ్విన పశువును వధించనని చెప్పి విందు వినోదాలని పెట్టాడు తండ్రి. దేవుడిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎంత సంతోషంగా ఉన్నాడు ఈ కుర్రోడు తిరిగి రావడం ద్వారా. ఏమండి, కుర్రోడు రావడం ద్వారా తండ్రికి సంతోషం అనిపించింది కదా. అంటే ఏంటంటే, తప్పిపోయి దూరంకి వెళ్ళిపోయిన మానవుడు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే దేవుడికి సంతోషం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో వాక్యం వింటున్నారు నారా, నేను మీతో చెప్తుంది, ఒకవేళ నువ్వు నిన్ను సృష్టించిన తండ్రికి దేవుడికి దూరంగా నువ్వు చేస్తున్నావు, ఆయనకి ఇష్టమైన పాపాల్లో, వ్యభిచారాల్లో, లేదా పేకాటల్లో, త్రాగుడులో విచ్చలవిడితనంగా నువ్వు జీవించడానికి ఈ దేవుడు కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. కానీ నువ్వు అవునన్నా కాదన్నా ఈయనే నీ తండ్రి, ఈయనే నీ దేవుడు, ఈయనే నీ రక్షకుడు, ఈయనే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని కూడా దేవుడు చెప్పింది. దేవుడికి స్తోత్రం. లోబడినోళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉంటే, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటే, ఇప్పుడు అనారోగ్యంలో కూరుకుపోయి ఉంటే, చావు బ్రతుకుల మధ్య వేలాడుతుంటే ఉంటే, అపారమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే, నువ్వు మారు మనసుతో మనసు మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను మళ్ళీ తిరిగి నీ బిడ్డగా చేసుకో అని నువ్వు అడిగే పశ్చాత్తాపం ఉంటే, నువ్వు దేవునికి ఆ మనసుతో వస్తే, నువ్వు నోరు విప్పి ఇంకా నేను పాపిని అనకముందే, కొన్ని క్షణాల ముందే, కొన్ని నిమిషాల ముందే, కొన్ని గంటల ముందే ఈడు ఎలాగో అడిగైపోతున్నాడని దేవుడు ముందే క్షమించేస్తాడు. దేవుడికి స్తోత్రం. క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు గలవాడు. ఎలాగో ఈడు క్షమించమని అనడానికి నా దగ్గరికి వస్తున్నాడని దేవుడు ఏమనుకుంటాడ,
ఆడొచ్చాక అడిగాక క్షమిస్తాం కాదు, అడగక మునిపే దేవుడు ఈడు ఎలాగో నోరు ఇప్పి చెప్పేది అదే అని నీ ఆంతర్యం తెలుసుకుని ముందే క్షమించేస్తాడు దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ 3 ఉపమానాల్లో కూడా తప్పిపోయిన కుమారుడు దొరికితే తండ్రికి ఎలా సంతోషమైందో నీవు దొరకటం దేవునికి సంతోషం. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవే. నువ్వు ఆ అగ్నిలో యుగయుగాలు నిత్య నరకాగ్నిలో కాలటం నీ తండ్రి అని దేవునికి ఇష్టం లేదు. యుగయుగాలు అగ్నిలో వేధించబట్టడం దేవునికి ఇష్టం లేదు. ఆ తీర్పులో పాపిగా ఎంచబట్టడం దేవునికి ఇష్టం లేదు. యుగయుగాలు దేవునికి నువ్వు దూరం ఉండటం ఇష్టం లేదు. నిన్ను రమ్మని పిలుస్తున్నాను. ఈ లైవ్ ద్వారా ఈ వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తానికి దూరంగా నడుస్తుంటే తిరిగి రమ్మని దేవుడిని ఆహ్వానిస్తుంది. నీ జీవితంలో నీకు సంతోషం లేదా? నీ జీవితంలో నీకు ఆరోగ్యం లేదా? నీ జీవితంలో ఏ విధమైన సుఖం లేనట్టుగా బాధపడుతున్నావా? వీటన్నిటి కారణం ఏంటంటే నిన్ను సృజించిన దేవుడికి నువ్వు దూరం ఉన్నావేమో ఒకసారి గుర్తు చేసుకో. ఒకవేళ దేవుడు నమ్ముకున్నట్టుగా కనబడి నామకార్థ జీవితంలో ఉన్నావేమో గుర్తు చేసుకో. దేవుని యొక్క మందిరానికి వస్తూ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నామో చూసుకో. కాబట్టి నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషము కలుగున. పోనీ ఎవడన్నా ఒక దుష్టుడు చనిపోతే లోకందరూ సంతోషిస్తారేమో. ఈడెలాగో రౌడీ లేరా, ఈడెవడో సన్నాసి లేరా, ఈడెవడో పనికిమాలోడు లేరా, పోతే పోయాడు, దరిద్రం వదిలిపోయిందని మానవులు అనుకుంటారు. కానీ అలాంటి దుష్టుల విషయంలో కూడా దేవుడు బాధపడుతుంది. ఏమన్నాడు? దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషం మీరు అనుకుంటున్నారా? ఏంటి సంతోషం దేవుడికి? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అయ్యా అంటున్నాడు ఆయన. చూసారండి, ఒకవేళ నువ్వు కూడా ఈ లైవ్లో వాక్యం నువ్వు కూడా ఒకవేళ దుష్టత్వంలో పాపం బ్రతుకులో బ్రతుకుతున్నావు, నీ నాశనాన్ని దేవుడు కోరుకుంటలేదయ్యా. తల్లి, నీ నాశనాన్ని దేవుడు కోరుకుంటలేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ప్రవర్తనను దిద్దుకుంటే నువ్వు బాగుపడతావని నిన్ను సృజించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయం 11 పడుతుంది. మరొక చోట దీనికి సంబంధించిన మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 33:11. నీతిమంతుడు నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన ఎడల నీతిమంతుడు పాపం చేస్తే, నీతిని విడిచి పాపం చేస్తే ఒకవేళ అతను మరణించే అవకాశం. ఒకవేళ దుష్టుడు తన తప్పులు ఒప్పుకుంటే ఆ తప్పులు ఒప్పుకున్నందున అతను క్షమించబడతాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే దుష్టులు మరణమునందుట దేవునికి ఏమాత్రం కూడా సంతోషం. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎవరమ్మా దేవుడికి సంతోషం ఇవ్వలేని వారెవరు? శరీర సంబంధమైనటువంటి స్వభావము గలవారు. శరీర కోరికలు నెరవేర్చుకోవాలి. ఈ శరీర ఇచ్చలు కోరికలు నెరవేరాలి. ఈ శరీరం ఉంది కదా, ఈ ఇది ఏం ఆశిస్తుందో అన్ని దీనికి ఇవ్వాలి, నా ఇష్ట ప్రకారం నేను జీవించాలి అనుకునేవారు దేవుని సంతోషపరచరు. ఎవరు సంతోషపరచగలరంటే ఆత్మ స్వభావం గల దైవ స్వభావంలోకి వచ్చిన వారి దేవుని సంతోషపరచగలరు. కానీ తన శరీరం ఉంది కాబట్టి ఈ శరీర కోరికలను ఇక్కడే తీర్చేసుకోవాలనేటువంటి స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వారి వలన దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. రెండవది మనం చూద్దాం, రెండవ విషయానికి వద్దామండి. అదేంటంటే దేవునికి కొంతమంది ఏదైనా ఇస్తే సంతోషిస్తాడు అనుకునే భావనలో గడుపుతున్నారు. దేవునికి సాంబ్రాణి, మధురమైన చెరుకు, బలులు ఇచ్చి ఆయన సంతోషింపజేసి
పరలోకాన్ని మనం కొట్టేద్దాం అని అనుకుంటున్నారు. ఒకవేళ అలా అనుకుంటున్నారా, మీరు ఏదన్నా దేవునికి లక్షలు కానుకలు ఇచ్చి, వెండి బంగారాలు ఇచ్చి, మధురమైన చెరుకు లాంటి దేవుడికి ఇచ్చి ఆయన సంతోషిస్తారేమో ఇచ్చేద్దాం అనుకుని ఒకవేళ మీరు అనుకుంటున్నారా, ఆ విధంగా దేవుడు సంతోషించారు. కొంతమంది దేవునికి విలువైన కానుకలు అర్పణలు ఇచ్చి పరలోకాన్ని కొట్టేద్దాం అనుకుంటారు. అది కుదరదని చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఆ మార్గాన్ని మూసేశాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. దేవుడు ఏమంటున్నాడో వింటున్నారా? షాబా నుండి వచ్చు సాంబ్రాణి. ఆ రోజుల్లో షాబా దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్ చేసేటువంటి సాంబ్రానికి ఎక్కువ విలువ ఉండేదట. షాబా దేశం నుండి వచ్చు సాంబ్రాన్ని తీసుకెళ్తే చాలా విలువైంది, చాలా సువాసన కలిగింది. షాబా నుండి వచ్చు సాంబ్రాన్ని నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకెందుకు. చెరుకు గడలు కూడా దేవుని కానుకలు ఇచ్చాడు, మధుర చెరుకు గడ. ఆ చెరుకు నాకెందుకు? కొంతమంది కొవ్విన పొట్టేళ్ళు, మేకలు, ఎడ్లు ఇలాంటి బలమైనటువంటి జంతువులు విలువైనవి కూడా దేవుడు ఏమంటాడు? 3వ మాట ఏంటమ్మా? మీ దహన బలుల యందు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలా అనుకుని దేవుడు సంతోష పెట్టాలనుకునే వాళ్ళ మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. ఒకవేళ కొంతమంది డబ్బు ఇస్తే పరలోకం వెళ్ళిపోతానేమో, దాన ధర్మాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతానేమో, పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతానేమో, సంతర్పణలు, అన్న సంతర్పణలు లేదా వస్త్రాలు దానం ఇవ్వటం ద్వారా, డబ్బులు దానాలు ఇవ్వటం ద్వారా, విలువైన కానుకలు ఇవ్వటం ద్వారా పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని స్వనీతి క్రియల ద్వారా ఏదో అనుకుంటున్నారే. ఇలా దేవుడికి ఏదైనా గట్టిగా డబ్బులు ఇస్తే దేవుడికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఆటల్లో సంతోషిస్తాడనే స్వభావంలో కొంతమంది ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడంటే, ఈ జనులు అలా రావాలనుకుంటు నాకేదో చెరుకు గళ్ళిచ్చి, నాకేదో సాంబ్రాణి ధూపం వేసి, నాకేదో గొప్ప బలులు ఇచ్చేసి, పెద్ద పెద్ద ఎడ్లు గొర్రె మేకలు బలులు అర్పించేసి నన్ను సంతోష పెడదాం. అది నాకు సంతోషం ఉండదు. ఈ జనుల మార్గమున నేను ఆ విధంగా అయితే నా దగ్గర రాలేరని దేవుడు ఏం చేస్తానంటే, ఈ జనుల మార్గం నేను అడ్డురాడు. తండ్రులేమి కుమారులేమి అందరూ ఆ మార్గాన్ని నా దగ్గరికి రావాలనుకుంటే రాలేక రాళ్ళు తగిలి అక్కడే కూలిపోతారు, నా దగ్గర దాకా రాలేరు మీరు అంటున్నారు. ఇరుగు పొరుగు వారు కూడా నశిస్తారు. అలాగే రావాలనుకుంటే దేవుడికి ఏదో లంచం ఇచ్చినట్టుగా సాంబ్రాన్ని ధూపాలు వేసేసి, లేదా మధురమైన దేవుడికి చెరుకు గడలు ఇచ్చేసి, దేవునికి ఏదో బలులు ఇచ్చేసి, ఆయనకి ఏదో డబ్బులు కట్టలు వేసేస్తే ఆయన సంతోషిస్తాడు అనుకుంటే వాటి యందు ఆయన సంతోషం లేదు. ఒకవేళ ఆ విధంగా నన్ను సంప్రదించారు, నాకు అక్కడ దాకా కూడా రాలేదు, మీరు మీ మార్గాలు ఏమేస్తారు? నేను అడ్డురాళ్ళు అడ్డుబండలు వేస్తాను. మీరు కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ ఆ మార్గాన్నే నన్ను సంప్రదించాలనుకుంటే అడ్డురాళ్ళు దగ్గర అక్కడే ఆగిపోతారు, నా దగ్గర దాకా రాలేరన్న. ఇవాళ దేవుడి పేరు మీద కోట్లు కిరీటాలు లక్షలు కోట్లు దేవుడి కొరకు చందాలు వేసేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసండి, దేవుడు ఆ విధంగా పరలోకంలో గొప్ప స్థితి కలుగు చేస్తాడు. అది కాదు, నువ్వు మారు మనసు పొందాలి. ఏదో ఒక మనుషుని చంపేసి కొన్ని కట్టల డబ్బులు ఇచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఏమండి, నువ్వు రోడ్లు కాంట్రాక్ట్ తీసుకున్నావు, ఏదో పౌడర్ కొట్టినట్టు డూప్లికేట్ చేసేసి పైన ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చేసి నువ్వు కోట్లు దోషేస్తే దేవుడు సంతోషించి నువ్వు ఇచ్చిన డబ్బులు కట్టాలి. ఆయన ఏమన్నా బ్యాంకులు వేసుకుని మార్చుకుంటాడా? కొంతమంది చేయాల్సిన పనులు విధులు సరిగ్గా చేయరు, కానీ దేవుడు కట్టలు ఇచ్చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడనుకునే భావంలో చాలామంది ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, తాము చేసిన తప్పులు సరిదిద్దుకోరు, ఏదో కానుకలు ఇద్దాం అనుకుంటారు. ఒకసారి చూస్తారా, బైబిల్ తీయక్కర్లేదు కానీ యెరోబాముని దేవుడు ఇశ్రాయేలీయులు 10 గోత్రాల మీదగా రాజుని చేశాడు.
సొలొమోను మీద దేవుడు కోపం వచ్చింది. దేవుడు చెప్పినట్టు దావీదు కుమారుడు సొలొమోను నడవల. అతను తన భార్యల కొరకు విగ్రహారాధన గుళ్ళు యెరూషలేములో కట్టించి ఆ స్త్రీలతో పాటు విగ్రహారాధన గుళ్ళోకి వెళ్ళాడు. దేవుడు కోపం వచ్చింది. నీ రాజ్యాన్ని నీ కుమారుల తరంలో నీ రాజ్యాన్ని తక్కువ చేసేస్తాను అన్నాడు. మనం చేసిన తప్పిదాన్ని బట్టి మన బిడ్డల తరంలో వాడు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. సొలొమోను కొడుకు రెహబాము కాలంలో యూదా రాజ్యం రెండుగా విడిపోయింది. 10 గోత్రాల ప్రజలకి యెరోబాము రాజు అయ్యాడు. 2 గోత్రాల ప్రజలే సొలొమోను కొడుకు కింద 2 గోత్రాలు. చిన్న రాజ్యం యూదా రాజ్యం ఇంటికి ఇశ్రాయేల్ రాజ్యం షోమ్రోనుని వేరుగా విడిపోయాడు. అతనేం చేశాడంటే యెరోబాము అతను యెహోవా దేవుడిని పూజించాలి. అతనేం చేశాడంటే మళ్ళీ నాకు దేవుడు 10 గోత్రాల రాజ్యం ఇచ్చాడు కదా, మెల్లిగా వీళ్ళు సొలొమోను కొడుకైనటువంటి రెహబాము దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ నా మీద కుట్రలు చేస్తారేమో అని భయపడిపోయి ఏం చేశాడంటే వీళ్ళని అటు ఇటు వెళ్ళనివ్వకుండా దానులో ఒక బంగారు దూడ, బేతేలులో ఒక బంగారు దూడను తయారు చేసి అక్కడెట్టి ఇదే మీ దేవుడని యెహోవా దీన్ని పూజించుకోండి, యెరూషలేము దేవాలయానికి మీరు వెళ్ళక్కర్లేదని తన సొంత ప్రయత్నాలు చేశాడు. దేవుడే నీకు రాజ్యం ఇస్తే మళ్ళీ ఇక నీ సొంత ప్రయత్నాలేంటి? దేవుడే నీకు రాజ్యం ఇస్తే మళ్ళీ ఈ సొంత ప్రయత్నాలు అలాంటివి చేయకూడదు. దేవుడే కావాలని నేను రాజుగా చేసిన తర్వాత మళ్ళీ దేవుడు తీసుకుంటాడా? అతను అలాంటి విభజింపజేశాడు ప్రజలంటే దేవుడిని దేవుడిగా ఆరాధించకుండా బంగారు దూడలన్నిటి ఆరాధింపజేశాడు, తప్పు చేశాడు. కాబట్టి అతను పుట్టిన కుమారుడు రోగి అయ్యి మంచం మీద పడ్డాడు, కాయిలా పడ్డాడు. అప్పుడు ఎన్ని రాజవైద్యులు తీసుకొచ్చి మందులు వాడించిన కుర్రోడు బాగుపడ్డాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యెరోబాము భార్యను పిలిచాడు, ఈ కుర్రోడు గురించి ప్రార్థన చేయడానికి అహీ అనే దైవజనుడు ఉన్నారు, దగ్గరికి వెళ్ళి నేను ఈ దేశం మీద రాజును అవుతానని ఆయన ద్వారానే ఆయన చెప్పాడు, నాకు రాజు అయ్యాను. అయితే నువ్వేం చేస్తావంటే రాణిలాగా వెళితే మన మీద ఆక్రోషంతో శాపాలు పెట్టేస్తాడైనా. మీరు బంగారు దూడలు పెట్టి ప్రజలు విభజింపజేస్తారా? యెహోవా దేవుడు విసర్జించారా? ఆడు చస్తాడని అతను అలా కాదు, నువ్వు సామాన్య స్త్రీలాగా వెళ్ళి ఆయన దగ్గర రథాన్ని రౌతుల్ని ఊరికి బయటే వదిలిపెట్టేసి నువ్వు మన నడువుకి వడ్డాణం కానీ కిరీటాలు కానీ ఆభరణాలు ఎక్కువతో వెళ్లకుండా సామాన్య స్త్రీలాగా చిన్న ముసుగేసుకుని మామూలుగా వెళ్ళు. ఆయన కళ్ళు కూడా కనబట్టలేదు, ముసలోడైపోయాడు. వెళతా 10 రొట్టెలు అప్పాలు తీసుకెళ్ళి, ఒక తేనె సీసా తీసుకెళ్ళి, ఒక సామాన్య పేదరాలు వెళ్ళినట్టుగా వెళ్ళు. ఆ అయ్యగారికి అయ్యా వందనాలు అయ్యా, వందనాలు ఊరి నుంచి వచ్చా, మా పక్కన ఊరి నుంచి వచ్చానయ్యా, నా కొడుకు ఒంట్లో బాగలేదయ్యా, మీతో ప్రార్థన చేయించుకొని వచ్చానయ్యా, మీకు వస్తా 10 రొట్టెలు తేనె గుడ్డి తీసుకు అయ్యా మీకు రొట్టె ముక్క పెడతాను, నోరు చాపండి, ఒక రొట్టె ముక్క తెచ్చి తేనెలో ఆనని ఇలా నోట్లు తినిపిస్తే, అమ్మా ఏ ఊరి నుంచి వచ్చావురా, నీ కుమారుడు ఒంట్లో బాగలేదా, వాడు శుభ్రం 120 ఏళ్ళు బతుకుతాడమ్మా, ఆయన నోటు కంటే నిజంగా 120 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి ఆ మాట అనిపించుకుని రాను, వేషం వేసుకుని వెళ్ళు, రాణికి వెళ్ళమాక పేదరాలుగా వెళ్ళు. ఆయన కళ్ళు ఎట్టో కనబడతలా, ఆయన కళ్ళు కనబడలేదు కాబట్టి నువ్వు ఆయన దగ్గర నుంచి మంచి జవాబు తెచ్చుకుంది. కానీ నీ కుర్రాడు మన బిడ్డ బ్రతుకుతాడు, నేను వెళ్తే ఆయన కోపం వచ్చేది, నువ్వు వెళ్ళి అని చెప్పినప్పుడు ఊరు బయటే రథమాపు చేసి ఈవిడి మామూలుగా తేనెసీసా రొట్టెలు తీసుకుని దైవ సేవకుడు. దేవుడు ఈ కథ అంతా ముందే చూపించేసాడు, గుడ్డివాడైన ప్రవక్త. ఆ ప్రవక్త ఉన్న గుడారంలోకి అడుగు వేస్తుండగానే ఆయన అంటాడు, యెరోబాము భార్య స్టాప్ దేర్, అక్కడే ఆగు అన్నాడు. దేవుడు ఇస్తాడు, చప్పట్లు పట్ల దేవుడు. ప్రవక్త గుడ్డివాడే కావచ్చు కానీ దేవుడు గుడ్డివాడు కాదు. హల్లెలూయా. ప్రవక్త గుడ్డివాడే, వయసును బట్టి ఆయన ముసలోడు అయిపోయాడు. ఏమండి? కానీ ఆ ప్రవక్తని నడిపించే దేవుడు గుడ్డివాడు. అమ్మా యెరోబాము మరి అక్కడ స్టాప్ దేర్, అక్కడ నీకు చెప్పాలని ఒక మాట వచ్చింది. అదేంటంటే నీ భర్తని దేవుడు రాజుగా చేస్తే ప్రజలందరినీ అతిక్రమింపజేసి బంగారం దూడలు పెట్టి ఇదే యెహోవా దేవుడని ప్రజలందరినీ మార్గం తప్పించండి. కాబట్టి నీ పుట్టిన కుమారుడు బ్రతకడు,
నువ్వు పట్టణానికి వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళగానే అర్థమవుతుంది నీ కోడలు చచ్చిపోయాడని వార్త వస్తాయి. వెనక్కి వెళ్ళిపోవచ్చు, నీ రొట్టెలు నీ తేల్చేసి పట్టుకుపో. దేవుడికి ఇష్టం. హల్లెలూయా. చాలామంది ఇలా అనుకుంటారు, మనం ఏదన్నా ఇలాంటివి చేసేసి దేవుడిని సంతోషింపు చేయొచ్చు అనుకుంటారు. ఏమండి, పాస్టర్ గుడ్డివాడే కావచ్చు, తెలియకపోవచ్చు. దేవుడికి తెలియదా సమస్తం? ఒక మాట చదవండి, దేవుడిని సంతోషింపజేసి దేవుడిని చూద్దాం. మీకా గ్రంథం 6 అధ్యాయం 6 నుంచి 8 వచ్చినది. మీకా యోనా గ్రంథం తర్వాత మీకా గ్రంథం 6 అధ్యాయం మీకా గ్రంథం 6 అధ్యాయం మీకా గ్రంథం చదవండి అమ్మా. 6వ వచనం నుంచి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. చూడండి, మానవుడు ఏమనుకుంటున్నా అంటే దేవునికి మనం ఏదన్నా గట్టిగా ఇస్తే మన పాపాల నుంచి మార్చుకుందామని లేదు, పాపాలు విడిచిపెడదాం లేదు. ఈ ఇస్తే ఏమన్నా పని జరుగుద్ది అనుకున్నాడు. ఏమి ఇస్తా అంటే దేవుడికమ్మా వేలాది దహన బలులు ఇస్తే, పవిత్ర జీవితాన్ని దేవుడికి అర్పణకి ఇద్దామని లేదు. వేలాది బలులు ఇచ్చేస్తే వాటి ద్వారా సంతోషించేస్తాడు అనుకుంటున్నాడు. ఆ కాన్సెప్ట్ ఉన్నాడు బిడ్డ. బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు. వేలాది నదులంతా, తర్వాత వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా, డ్రమ్ములు పెద్ద పెద్ద నీళ్ళ డ్రమ్ములను చేపలు పట్టుకెళ్తాయి. అలాంటి డ్రమ్ములు ఒలివ నూనె ఆడించేసి అవి మందిరానికి ఇచ్చేస్తే, నదులలాగా ప్రవాహంలాగా అక్కడ మందిరంలో పోసేస్తే నువ్వు సంతోషిస్తావయ్యా? నా అతిక్రమముల కొరకు ఒకవేళ లేదా నీకు ఏదైనా బలులు ఇస్తే సంతోషిస్తావా? బలులు అర్పిద్దాం, నరబలులు అర్పిస్తే సంతోషిస్తావా? వీడు సరి చేసుకోండి. బలులు ఇద్దామా, నూనె ఇద్దామా, నరబలులు ఇద్దామా, ఇలాంటి వాటి మీద ఉంది కానీ ధ్యాస. పాపం సరి చేసుకుందాం అనేటువంటి దృక్పథంలో లేదు. తర్వాత చదవండి. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది. దేవుడు కోరుకునేది మానవుడి నుంచి ఏంటి తెలుసా? న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ బలులు అడిగాడా? నీ దహన బలులు అడిగాడా? నీ నూనె తైలం ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వయ్య గుడికి అన్నాడా? లేదా నరబలులు ఇమ్మన్నాడా? ఇలాంటివి ఏమన్నా అడిగాడా? ఏమడుగుతున్నాడు ఆయన? న్యాయముగా నడుచు. ఓ పురుషుడా, నువ్వు న్యాయంగా నడువు, నీ భార్యకి న్యాయం చేయి. ఓ స్త్రీ, నీ భర్తకు న్యాయంగా ప్రవర్తించు. బిడ్డలారా, మీరు తల్లిదండ్రులకు న్యాయంగా లోబడి ఉండాలి. న్యాయం లేదు చాలామందిలో. పనివారులారా, మీ యజమానుకు న్యాయంగా మీ కష్టఫలం చెందేటట్టు చేయండి. నువ్వు 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు తగ్గ పని చేయాలి అక్కడ. ఇవాళ మేస్త్రికి 1000 రూపాయలు తెలియదు. నువ్వు 500 రూపాయలు పని చేస్తాడు, ఉసూరు మని ఏడుస్తాడు. నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, ఇంటి సరిగ్గా పని చేయాలి. వాళ్ళు ఉసురు పెట్టమా. మీరు న్యాయంగా చేయాలి. ఎలా నడుచుకోవాలమ్మా? న్యాయముగా నడుచుకోవాలి. కనికరమును ప్రేమించండి. ఇంకేముండాలి మీలో? దీన మనసుతో ఉండండి. ఇక్కడ దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు న్యాయంగా నడుస్తున్నావా? నీ ప్రవర్తన న్యాయంగా ఉందా?
2 పిల్లల కన్నా తల్లి కూడా భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది. న్యాయమేనా? అలాగే భర్తలు కూడా అలా వెళ్ళిపోతున్నారు. న్యాయమేనా? వృద్ధులైన నీ తల్లిదండ్రులను చూడలేకపోతున్నది న్యాయమేనా? న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించాలి. నీలో ఏం పుట్టాలి? కనికరం ఉండాలి. పేద సాధనలు చూసినప్పుడు నీ హృదయం కరిగిపోవాలి. యేసుప్రభు వ్యాధిగ్రస్తులు చాలామంది వేలది కొలది వస్తే వాళ్ళు చూసి జాలిపడాడు, కనికరపడి వాళ్ళందరినీ స్వస్థపరిచి పంపించాడు. మనం బీదలను చూసినప్పుడు, నిరుపేదలను చూసినప్పుడు, వ్యాధిగ్రస్తులు చూసినప్పుడు నీ హృదయం కరిగిపోవాలి. దేవుడికి స్తోత్రం. కనికరమును ప్రేమించుటయు, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరం ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను నడుచున్నాడు. దేన మనసు ఉందా నీకు? గర్వ హృదయం ఉందా? చెప్పండి. దేన హృదయం ఉందమ్మా? దీన హృదయంతో ఉన్నావా? గర్వ హృదయం నీలో ఏలుబడి చేస్తుంది. మీకు తెలుసా, గర్విష్ఠులు యెహోవాకు శత్రువులే. గర్వం నీలో ఉండకూడదు, అహంకారం నీలో ఉండకూడదు, దీన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 3వ విషయానికి వద్దాం. విశ్వాసము కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచగలరు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి వెల్ ప్లీజింగ్ టు హిమ్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేవు. విశ్వాసము ద్వారా దేవుణ్ణి అంగీకరిస్తాడు. ఆయన పరలోకములో నుండి భూలోకంలోనికి నరుడుగా కన్యమరి గర్భంలో పుట్టాడని మన కొరకు శిలువలో ప్రాణం అర్పించాడు. నీ పాపములు నా పాపముల కొరకే దేవుడు శిలువలో ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని ఈ సత్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఇలా విశ్వసిస్తేనే మానవుడికి రక్షణ. ఒక మాట చదువు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా చదువు. ఎఫెసీ పత్రిక, మీరు విశ్వసించడం ద్వారా దేవుని కృపపాత్రులని. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీరు రక్షించబడటం అనేది దేవుడి వారు. మీరు విశ్వసించారంతవరకే. మీరు విశ్వాసం ద్వారా మీరు విశ్వసించారు, ఆయన కృపచేత రక్షించాడు. కృప ఇవ్వటం, రక్షించడం ఆయన బాధ్యత, విశ్వసించడం నీ బాధ్యత. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది రక్షించబడటం అనేది మీ వలన కలిగినది కాదు, దేవుడిచ్చిన వారు. ఏ మానవుడైతే ఈ లోకంలో 260 సుమారు దేశాలని, ఈ దేశాలన్నిటిలో ఏ మానవుడైతే యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడని, పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చాడని, కన్యమరి గర్భంలో పుట్టాడని, 33.5 సంవత్సరాల వయసులో ఆయన పాపులైన మనందరి కొరకు పాప పరిహారం చేయడానికి, విమోచన చేయడానికి, పాపము నుండి మానవులను విమోచించడానికి, మన పాపాల నుండి మనల్ని తప్పించడానికి ఆయన శిలువలో తన రక్తం కార్చాడని, పాపాన్ని రద్దు చేయడానికి నా కొరకు శిలువలో మరణించాడని ఏ వ్యక్తి అయితే విశ్వసించి ఆయన కృతజ్ఞతలు చెప్తాడు, తాను పాపిని అనుగ్రహించి తన పాపాలు తీసివేయడానికి దైవ కుమారుడు శిలువ మోసాడని, తన పాపాల కొరకు మరణించాడని, తిరిగి లేచాడని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో అతనికి దేవుడు కృప చూపి, అతనికి దేవుడు పాపక్షమాపణించి పరలోక రాజ్యానికి అర్హులు చేస్తాడు. కానీ కొంతమంది ఈ విషయాన్ని నమ్మట్లా. దేవుడు అన్నాడు, ఇదే ప్రకటించండి, ఇది నమ్మినడు పరలోకం ఇస్తారని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం.
దైవ సేవకులు, విశ్వాసులు కూడా యేసు ప్రభు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు సిలువ మోసాడు, నీ పాపాలు తీసివేయటం కొరకే సిలువలో రక్తం చిందించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడని సందేశం లోకానికి తెలియజేయాలి. దీని ద్వారా నేను దీన్ని నమ్మినోళ్ళకే పరలోకం అని దేవుడు చెప్పాడు. ఏమంటే ఇంత తేలిగ్గా పరలోకం వచ్చేదని వచ్చేస్తుంది. నువ్వు పాపి అని మొదట గ్రహించాలి. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం 2024 సంవత్సరాల కిందట శిలువ మీద యేసు ప్రాయశ్చిత్తం చేసేసాడు. నువ్వు పాపాలు పోవడానికి నువ్వు చేసేది ఏం లేదు, అంతా ఆయనే చేసేసాడు. కేవలం నువ్వు పాపి అని గ్రహించాలి. నీ పాపాలకు యేసు ప్రభు శిలువలో ప్రాయశ్చిత్తం చేశాడని, రద్దు చేశాడని తెలిసి ఆయన ఒక్కడనే దేవునిగా గుర్తించి నీ జీవితాంతకాలం ఆయన ఆరాధించాలి. అప్పుడు నీవు దేవుడి చేత అంగీకరించబడు. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడి సత్యం. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అలా కాదు, మేము సత్క్రియల ద్వారా దేవుడి రాజ్యానికి వస్తామనుకుంటున్నారు. చూస్తూ చూస్తూ కూడా ఆ నడిచే చెవ మీద కూడా కాలేయకుండా నీతిగా బ్రతకాలని కొందరు అనుకుంటారు. మంచిదే. వాళ్ళు చాలామందికి ఉపకారాలు చేస్తారు, మంచిదే. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెడతారు, మంచిదే. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు, మంచిదే. ఆర్థికంగా పేదలకు సహాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఇవన్నీ మంచియే. దేవుడు కూడా చెప్తున్నాడు అందరినీ ప్రేమించమని చెప్తున్నాడు. కానీ వాళ్ళ భావన ఏంటంటే, మేము యేసు ప్రభు దేవుడు అంటే నమ్మం, కానీ మేమందరికీ అన్న సంతర్పణలు చేస్తాం, అన్న సంతర్పణలు చేస్తాం. ఎక్కడ నిరుపేదలు అక్కడ భోజనాలు వండి పట్టుకెళ్ళి పెడతాం, హాస్పిటల్లో భోజనాలు పెడతాం, ఎక్కడ పడితే అక్కడ మేము భోజనం పెట్టేస్తాం. పెట్టండి, మంచిదే. ఒక ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం మంచిదే. దేవుడు కూడా అని చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, మంచిదే. కానీ ఆ పద్ధతి నువ్వు లోకంలో అందరూ చేయాల్సిన విధానమే. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాలని అందరూ చేయాల్సిందే, అది మంచిదే. కానీ ఆ పద్ధతి ద్వారా పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు చేయాల్సిన మంచి, నువ్వు మానవుడు ఉన్నావు కాబట్టి తోట మానవుడు కష్టం తెలుసు, సహాయం చేయి. కానీ పరలోకానికి వెళ్ళటం మాత్రం అది దారి కాదు. ఏది దారి? యేసు ప్రభువు నీ పాపాల కొరకు సిలువ మోసాడు, ఆయన నీ కొరకు సిలువ మోసాడు, కష్టాలు అనుభవించాడు, మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన దేవుడని నమ్మవలసిన సత్యం. దాన్ని అంగీకరించకుండా నేను అందరికీ మేలులు చేస్తా, ఉపకారాలు చేస్తా, సంతర్పణ చేస్తా, మంచిదే చెయ్యి, కానీ అది పరలోకం వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అయితే కాదు. ఉదాహరణకి 10th క్లాస్ పరీక్షలు రాయండి, డిగ్రీ కాలేజీలో మీరు రాయండి అని హాల్ టికెట్, రోల్ నెంబర్ ఇచ్చి పలానా గదిలో నీకు వస్తే అక్కడికి వెళ్ళి పరీక్ష రాయమని హాల్ టికెట్ ఇచ్చింది గవర్నమెంట్. నేను కైకలూరు డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయను, విజయవాడ మా అమ్మమ్మ గారి ఇంటికాడ పరీక్ష రాతాను, అక్కడ ఉన్న కాలేజీకి వెళ్ళి ఆయన ఈ హాల్ టికెట్ అక్కడ ఎత్తికెళ్ళాడు. జరుగుద్దా? రానిస్తారా? చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఏమంటారు? పిచ్చిదానా, పిచ్చాడు, బయటికి పో, నీకు ఎక్కడిచ్చారు, ఎక్కడ రాయమన్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి రాస్తానంటావేంటి, మెంటలా అంటారు కదా. అంటే దేవుడు ఏ పద్ధతిని నిర్ణయించాడో ఆ పద్ధతిలోనే పరలోకానికి వెళ్ళాలి మానవులు. కానీ నీవేదో ఊహించుకున్న పద్ధతిలో పరలోకి వెళ్ళిపోవచ్చు, ఆ దేవుడు కూడా అంటావు నాడు గేట్లు తీసే ఉంటాయని నీ భ్రమ. దేవుడు పరలోకానికి ఇవ్వటానికి విశ్వాసం అనే మార్గం పెట్టాడు. చెప్పండి అందరు, ఏ మార్గం పెట్టాడు? దాని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒకప్పుడు RCM వాళ్ళు తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకుని పాప పరిహార పత్రాలని తయారు చేయించి దానికి గొప్ప వెల కట్టి ఈ పత్రాలు కొనుక్కున్నాడు పరలోక రాజ్యం వెళ్ళిపోతాడని చేశాడు. అవన్నీ తప్పని మార్టిన్ లూథర్ నిరూపించాడు. అవన్నీ తప్పు. విశ్వాసం ద్వారానే నీతిమంతులు తీర్చబడతాం, కానీ సర్టిఫికెట్లు ఇస్తే, పాస్టర్ సర్టిఫికెట్ ఇస్తే పరలోకి వెళ్ళాలని నిరూపించాడు. వాక్య లేఖనాలు నిరూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏంటంటే పరలోకానికి వెళ్ళే మార్గం తమ ఇష్టానుసారంగా ఏర్పడి, ధనవంతుడు పోని డబ్బులుంటే డబ్బుల ద్వారా పరలోకం అయితే కొంతమంది కొనుక్కుని పరలోకం వెళతారు అనుకుందాం. మరి డబ్బులు లేనివాడి సంగతి ఏంటి? ఇప్పుడు యేసు కుమార్, డబ్బులు లేనివాడి సంగతి ఏంటి? నిరుపేద సంగతి ఏంటి? ఇప్పుడు ఇళ్ల స్థలాలు చంద్రమండలంలో వేరే చోట అమ్ముతున్నాను, డబ్బులు ఉన్న ఇప్పుడే కొనేసుకుని, నిజమైన అక్కడ కాపురాలు ఎట్టొచ్చారు, ఎడతామా లేదనేది తర్వాత సంగతి. చంద్రమండలంలో కూడా ఇళ్ల స్థలాలు కొనేసుకున్నారు కొంతమంది ధనవంతులు.
ఏదో అంగారక గ్రహం ఏదో అక్కడ కూడా కొనుక్కుంటున్నారంట కొంతమంది ఇళ్ల స్థలాలు. వీలుంటే వెళ్ళిపోదాం కొత్త ప్రపంచం, అక్కడ ఇప్పుడే సౌకర్యాలు అంట చాలా. నాకు ఒక 1000 ఎకరాలు రాసి పెట్టరా సర్టిఫికేట్ ఇటు రాసి ఈడు సొమ్మేం పోయింది, 1000 ఎకరాలు డబ్బులు తీసుకుని ఒక అగ్రిమెంట్ ఇచ్చేస్తున్నాడు. ఇట్ట పిచ్చ పిచ్చ పనులు చేస్తున్నారు కొంతమంది. కానీ డబ్బులు ద్వారా పరలోకమే అయితే డబ్బున్నవాడే వెళ్తాడు పరలోకం, నిరుపేదలు ఎవడు పరలోకం. అందుకని దేవుడు డబ్బులతో పని లేకుండా విశ్వాసము ద్వారా పరలోకం అనేది దేవుడు పెట్టాడు. ధనవంతుడైన విశ్వాసం అనే మార్గంలో రావాలి. దైవ కుమారుడు నా కొరకు ప్రాణం పెట్టాడని ఆ విశ్వాస మార్గంలో రావాలి. నిరుపేదైన విశ్వాసం ద్వారా పరలోకం రావాలి తప్ప ఇక వేరే మార్గం అంటూ లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో గుర్తించుకోవాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుడిని సంతోషపెట్టాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. 119వ కీర్తన 11వ చరణం. 119వ కీర్తన 11వ చరణం త్వరగా చదవాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని. పాపం చేస్తే దేవునికి శత్రువును అయిపోతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే భయపడుతూ బ్రతుకుతాం. దేవుణ్ణి సంతోషింపజేసేది ఏంటంటే ఆయన వాక్యాన్ని మానవులు తమ హృదయంలో భద్రపరచుకోవాలి. తర్వాతది ఏంటంటే ప్రతిరోజు దేవునితో నడటం దేవునికి సంతోషం. హెబ్రీ పత్రిక 11:5 చదవడం. హెబ్రీ పత్రిక 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైండనని సాక్ష్యం పొందింది. హనోక్ అనేటువంటి మానవుడు ఉన్నాడు భూమి మీద. అతడు మొత్తం 365 ఏళ్ళు బ్రతికాడు. 300 సంవత్సరాలు మాత్రం దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు మాత్రం. మరి ఈ దేవునితో నడవని పరలోకం వెళ్ళటానికి రాకెట్లు లేవు అప్పుడు. కానీ పరలోకాల నుంచి దేవుడే హనోకు దగ్గరికి నడిచి వచ్చాడు. ప్రతిరోజు వచ్చాడట. 300 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజు ఈ దేవుని సాంగత్యం కోరుతున్నటువంటి హనోకు కోసం దేవుడే పరలోకం నుండి వచ్చేవాడట. ఇద్దరు సాయంకాలం వరకు నడిచేవాళ్ళు. తర్వాత కబుర్లు చెప్పుకున్నాడు. దేవుడు మళ్ళీ తిరిగి వెళ్తాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి. అతనికి ఒక సాక్ష్యం ఉంది. ఏంటమ్మా? దేవునికి ఇష్టడు. ఎలా దేవునికి ఇష్టలు అవ్వగలం? దేవునితో కలిసి జీవించాలి. దేవునితో నడవాలని వాంఛ ఉండాలి. మోకరించి ఆయనతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తుండాలి. ఆయన వాక్యాలు మన హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా దేవుడికి సంతోషం. దేవుడికి స్తోత్రం. హనోకు దేవుడికి సంతోషం కలిగించేది. ఎందుకంటే అతను ఒక మంచి సాక్ష్యం కలిగి దేవునికి ఇష్టడు అని. తర్వాత దేవునికి సంతోషం ఏంటంటే 1 రాజులు 3వ అధ్యాయం సృష్టికర్తను జ్ఞానం కోసం అడగటం ఆయనకి సంతోషం. నా జనులు జ్ఞానము లేకే నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడికి సంతోషం. ఒక సందర్భంలో సొలొమోను దేవుడికి గిబియోనులో బలులు అర్పించి అక్కడే పడుకున్నాడు. రాజు అయిన క్రొత్తలో 1000 దహన బలులు అర్పించి అక్కడ పడుకున్నాడు. దేవుడు ఆ రాత్రి స్వప్నంలోకి వచ్చి నీకేం కావాలయ్యా అని అడిగాడు. దేవుడికి స్తోత్రం. అయ్యా, ఇంత రాజ్యాన్ని ఇచ్చావు, ఇంత చిన్న వయసులో రాజుగా చేశావు, నీ ప్రజలకి న్యాయం చెప్పేంత జ్ఞానం నా దగ్గర లేదు, నాకు జ్ఞానం దయచేయండి ప్రభు అని సొలొమోను అడిగాడు. అసలు ప్రపంచంలో దేవుడిని జ్ఞానం కొరకు అడిగేవాడు తక్కువట, అసలు లేరండి. అప్పటికి ఎవడో కనబడలేదు దేవుడు. నాకు జ్ఞానం కావాలయ్యా, అది కూడా ప్రజలకి నీతి న్యాయాలు చెప్పడానికి, న్యాయం చెప్పడానికి, రాజుగా ఉండి ఒకడికి అన్యాయం చేయకూడదు నేను అని దేవుడిని అడిగితే, ఇలా జ్ఞానం అడిగినోడు నాకెవరు కనబడలేదు. నువ్వు ఆస్తులు, రాజ్యాలు, శత్రువులు, ప్రాణాలు అడగలేదు. నువ్వు అడిగింది నాకు ఎంతో సంతోషం. నువ్వు అడగకపోయినా నువ్వు అడగనే కూడా ఇచ్చేస్తాను, కానీ దాంతోపాటు నువ్వు అడిగిన జ్ఞానం కూడా ఇస్తాను. జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు సంపదను కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి సృష్టికర్తను జ్ఞానం కోసం అడిగి దీవించబడ్డాడు సొలొమోను. చివరి మాట ఏంటంటే మన తోడి మనుషులను మనం క్షమించడం
దేవుడికి సంతోషం ఇస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి ఎవరైనా. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనం. మీలో ఒకరి మీద మీకు విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించు. ఏంటండి దేవుని బిడ్డలు ఎలా ఉండాలట? మీకు ఎవరి మీదన్నా విరోధము ఉంది అని అనిపిస్తే మీరు నిలబడి ప్రార్థన చేసిన దేవుణ్ణి అడిగే ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలట? మీకు విరోధం ఉన్న వ్యక్తి ఎడల క్షమించండి ప్రభు అనాలట. అంతేకాదు మరొక సందర్భం చెప్పాడు, నీ మీద ఎవరికో విరోధం ఉందని తెలిస్తే నువ్వు బలి అర్పిస్తున్న జ్ఞాపకం వస్తే ఆ బలిని అక్కడ వదిలేసి అర్పించక్కర్లేదు, ముందెళ్ళి నా మీద నీకేదో కొంచెం బాధ ఉన్నట్టుగా అనిపించింది, నాకు నేను ఏదైనా తప్పు చేస్తే నీ విషయంలో నన్ను క్షమించమని అడిగి క్షమాపణ పొందొచ్చేప్పుడు ఈ బలి అర్పించమన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి బలులు ముఖ్యం కాదు, నీ తోటి మనుషులతో నువ్వు సమాధానముగా ఉండగలవు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ 7 విషయాలు మనం చెప్పుకున్నాం. దేవుడిని సంతోషింపజేయాలి. చివరి విషయం ఏంటంటమ్మా? మనం ఇతరులను క్షమించాలి. నేను మాత్రం చచ్చినా వాళ్ళని క్షమించాలనే పదం తప్పు. నువ్వు వాళ్ళని క్షమించకపోతే అసలు పరలోకమే లేదు. హృదయపూర్తిగా కూడా క్షమించాలి. ఇతరులు చేసిన తప్పులు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు జ్ఞానం కోసం అడిగితే దేవుని సంతోషం. దేవునితో అనుదినము అయ్యా నీ సహవాసం కావాలి, నా చేయి పట్టుకు నడిపించయ్యా, నీతో నడవాలనుందయ్యా, నీతో ప్రయాణం చేయాలందయ్యా అని దేవుడిని అడగండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని హృదయం ఉంచుకొని సంతోషం, విశ్వాసం కలిగి ఉండడానికి సంతోషం, నువ్వు న్యాయంగా నడవది దేవునికి సంతోషం, నువ్వు మారు మనసు పొందడం దేవునికి సంతోషం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి.